నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు? అంజమ్మ. అంజమ్మనా? ఏడికెళ్ళి వచ్చిర్రు? నల్లగుట్ట. ఎట్లా అనిపించినాయి సెలబ్రేషన్లు? చాలా మంచిగా అనిపించింది. ఇష్టంతో నచ్చిర్రా? ఎట్లా వచ్చిర్రు? లేదా ఇష్టంతోనే వచ్చినాం. మాకు కేసీఆర్ అంటే ఇష్టం. శ్రీనివాస్ సార్ మాకు చాలా మా బస్తీకి మంచిగా చేస్తాడు. ఏదైనా మేము అనుకుంటే మొన్న నాలల నుండి మా ఇళ్ళకి నీళ్ళు వస్తే ఇంటింటికి రేషన్ ఇచ్చిండు ఆయన. మమ్మల్ని ఆదుకుండు. ఇంటింటికి ఇచ్చిండు. 1500 కుటుంబాలకు ఇచ్చిండు. మమ్మల్ని ఏ దానికైనా ఆయన వచ్చినప్పటి నుంచి మమ్మల్ని చాలా ఆదుకుంటుండు. ఎవరు రాలే, అలా మోకాలే లేవు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు కూడా లేడు. 6 పథకాలు అన్నాడు, ఒక్క పథకం కూడా లేదు. చీరలు ఏం చేస్తలేడు, ఏం అమలు చేస్తలేడు. ఒక్క రూపాయి కూడా అమలు చేస్తలేడు. ఇంటి ముంగడ నాలాలు నిండితేనే రాలేదు, ఇళ్ళకి నీళ్ళు వస్తేనే రాలేదు. వాడేం చేస్తాడు మాకు? ఏం చేస్తలేరు, ఏం చేస్తలేరు, ఏం లేదు, ఏం చేస్తలేడు. ఆడోళ్ళకు కోడళ్ళకు 2000 వేస్తా, అదేస్తా, ఇదేస్తా అన్నాడు. ఏం చేస్తలేడు. ఇంతవరకు బతుకమ్మ చీరలే వేయలే ఎవరికి. 2 చీరలు ఏడా అన్ని అయిపోయినాక, అంత అయిపోయినాక ఏం చేసుకోనికి ఏమిస్తాడు ఆడు అని ముఖం. మరి ఇచ్చేది ఉండే కదా, ఇది వరకు కుట్టించుకుంటారు కదా. ఏది ఇయ్యలేదు, ఏది చేయలేదు, ఏది లేదు. ఆయనది ఖాళీ ఒక్కటి ఆడోళ్ళు తిరగనికి బస్సు ఫ్రీ పెట్టిండు. పోతున్నారు. ఎప్పుడో నెలకో 2 నెలలకు పోయేది ఇప్పుడు రోజు ఉరుకుతా అంటారు ఇళ్ళ మొగోళ్ళతో కొట్లాటలు పెట్టుకొని. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు మంచి ఇయ్యలేదు, ఆ చీరలు ఇచ్చినామని మొత్తుకుంటుర్రు అని అంటది సీతక్క. ఏం చెప్తావు? లేలే, కేసీఆర్ ఇచ్చినప్పుడు కేసీఆర్దే మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డిది ఏం మంచిగా లేదు. ఏం మాకు ఒక్క రూపాయి కూడా, ఒక చిన్న పైసా కూడా అందలేదు. పబ్లిక్ ఏది మంచిగా కాలేదు, ఎక్కడ ఏం లేదు. ఇంకా బస్సు ఒక్కడ పెట్టిండు అంతే, దాని తప్ప ఇంకా ఏమి చేయలే. కేసీఆరే గెలుస్తాడు. ఆయన్నే రావాలి మాకు, ఆయన్నే రావాలి.